ఫ్రెండ్స్ టెక్నాలజీ 2004 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 5, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ యాపిల్ ని మాక్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒక వీడియో రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఆగస్ట్ 20వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు గ్లోబల్ గా, ఇండియాలో కూడా వస్తాయి ఆగస్ట్ 20వ తారీఖు. దీని ఉద్దేశంగా పెట్టుకొని ఇప్పుడు యాపిల్ ని మాక్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ WWDC లో యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొని వచ్చింది యాపిల్. దాంతోపాటు చాలా ఫీచర్స్ అని చెప్పింది. ఇవన్నీ మేము ఫ్యూచర్ లో తీసుకొని వస్తాం, iPhone 16 సిరీస్ లో ఇవన్నీ మీరు చూడొచ్చు అన్నట్లుగా వీళ్ళు చాలా చెప్పారు. కానీ చాలా ఫీచర్స్ మిస్ అయినాయి. iPhone 16 సిరీస్ వచ్చేసింది, దానిలో చాలా ఫీచర్స్ మనకి లేవు. కొంతమందికి అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా రాలేదు. కొన్ని దేశాల్లో అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ రీసెంట్ కూడా వచ్చింది. చాలా మంది ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ కోసం, ఫ్యూచర్లో వచ్చే ఫీచర్స్ కోసం ముందే ఫోన్ కొనుక్కుంటున్నారు. అట్లా కొనుక్కోకండి. ఆల్రెడీ మా దానిలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మా గూగుల్ పిక్సెల్ని మీరు చూస్ చేసుకున్నట్లుగా యాపిల్ని మాక్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది గూగుల్. ఎన్ని చేసినా యాపిల్కి ఉన్న క్రేజ్ యాపిల్కే ఉంటుంది. వాళ్ళు ఏం ఫీచర్స్ తీసుకురారు. ఎప్పుడు ఆండ్రాయిడ్లో ఉన్న 4 సంవత్సరాల క్రితం ఆండ్రాయిడ్లో వచ్చిన ఫీచర్స్ ఇప్పుడు తీసుకొచ్చినా కానీ అందరూ ఆనందపడుతుంటారు. ఇంతవరకు ఫోల్డబుల్ ఫోన్ లేదు, కానీ యాపిల్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో, చెప్పండి, నేను కూడా చదువుతా. నెక్స్ట్ మనకి iPhone 17 ఎయిర్కి సంబంధించి ఈసారి iPhone 17 సిరీస్లో ప్లస్ ఉండదు, ప్లస్లో 17 ఎయిర్ రాబోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి బ్యాటరీ లీక్ అయింది. బ్యాటరీ చూడొచ్చు ఎంత సన్నగా ఉంది. ఇది 2.4 mm థిన్ ఉంటుంది. ఓవరాల్ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి iPhone 17 అనేది 5.5 mm థిన్ వరకు ఉంటుంది. అండ్ దీనిలో 2900 mAh బ్యాటరీ ఉంటుంది. సింగిల్ కెమెరా ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ సంబంధించి ఈ రోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా వంశీ అడుగుతున్నారు, iPhone 17 ఎయిర్లో సింగిల్ కెమెరానే ఉంది కదా, iPhone 17లో 2 కెమెరాలు ఉంటాయి, దానికన్నా iPhone 17 ఎయిర్ తక్కువ రేట్కి వస్తుంది అన్నట్లు అడుగుతున్నారు. అంత సీన్ లేదు. iPhone 17 మీకు తక్కువ రేట్లో వస్తుంది ఫోన్. అంటే తక్కువ రేట్ అంటే వాళ్ళ ఎంట్రీ ఫోన్ అనమాట, 80,000 రూపాయల దగ్గర అట్లా చూడొచ్చు మనం. 17 ఎయిర్ నా దృష్టిలో అయితే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు. 1,00,000 పైకే వెళ్ళిపోతుంది. iPhone 17 ఎయిర్ మనం 1,00,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ S25 ఎడ్జ్ కూడా చూడొచ్చు, 1,10,000 తీసుకొచ్చారు ఫోన్ అది. సో ఖచ్చితంగా 17 ఎయిర్ మీకు 1,00,000 పైనే ఉంటుంది, కానీ దాని బిలో అయితే మనం అసలు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో సిరీస్ లాంచ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 11వ తారీఖు వీటిని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి, K13 టర్బో, K13 టర్బో ప్రో. టర్బో వచ్చేసరికి 8450 ప్రాసెసర్తో వస్తుంది. టర్బో ప్రో వచ్చేసరికి 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 2 ఫోన్స్లో స్పెషల్ ఏంటంటే గేమింగ్ ఫోన్స్ ఇవి, ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఇవి ఎలా పర్ఫామ్ చేస్తే ఇవన్నీ ఆ రోజు మీకు తెలిస్తే ఆగస్ట్ 11వ తారీఖు. ఇంకా ఫోన్స్ అయితే నాకు కూడా రాలేదు, ఎలా ఉంటాయి చూడండి. నేను కూడా ఫస్ట్ టైం లోపల కూలింగ్ ఫ్యాన్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి నాకు కూడా ఉంది. చూద్దాం, ఆగస్టు 11వ తారీఖు వీడియో కూడా వస్తుంది మీకు, అక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ సంబంధించి కొరియా నుంచి ఒక ఫ్లైట్ వచ్చింది లండన్కి. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి దాన్ని తీసుకొస్తున్నారు. ట్రక్లో మొత్తం దగ్గర 12,000 సామ్సంగ్ S సిరీస్, A సిరీస్ ఫోన్స్, వాటితో పాటు ఒక 5,000 సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయి కదా, జెట్ ఫోల్డ్ 7, జెట్ ఫ్లిప్ 7 ఇట్లాంటివి. ఇవన్నీ పెట్టుకొని ట్రక్ వెళ్తా ఉంది. వర్త్ వచ్చేసరికి ఆ ట్రక్ది దగ్గర 91 కోట్లు, ఇండియన్ కరెన్సీలో చెప్తే 91 కోట్ల రూపాయలు విలువ కలిగింది. ట్రక్తో పాటు దొంగిలించేశారు లండన్లో. మరి అది ఎవరు దొంగిలించారు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సామ్సంగ్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టమే లేదని చెప్తుంది, ఎందుకంటే వాటికి ఇన్సూరెన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ఏదైతే అక్కడ డివైజెస్ ఉన్నాయో డివైజెస్ మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ చేసేసాం మేము, IMEI నెంబర్స్ని. సో పోలీసులు వాటిని తొందరగా పట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నట్లుగా సామ్సంగ్ చెప్తుంది. విషయం వాట్సాప్లో తొందరలో ఫీచర్ రాబోతుంది. ప్రజెంట్ ఇంకా లేదు, బీటాలో టెస్ట్ చేస్తున్నారు దీన్ని. ఈ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా అన్నోన్ నెంబర్ని వాట్సాప్లో టైప్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇన్వైట్ అనే ఆప్షన్ వస్తుంది కింద, మీకు బాటంలో నెంబర్ పక్కన ఇన్వైట్ అని వస్తుంది. అట్లా కాకుండా అక్కడ మీకు గెస్ట్ చాట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ మీ ఫ్రెండ్తో మీరు షేర్ చేశారనుకోండి, అతను ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి, వాట్సాప్ వెబ్ లాగా ఓపెన్ అవుతుంది, అంటే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చాట్ చేసుకోవచ్చు, తనతో మీరు డైరెక్ట్ చాట్ చేయొచ్చు. అతను వాట్సాప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ మీరు జనరల్ చాట్ అయితే చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ తీసుకొని వస్తున్నారు. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే మీరు ఏదైనా మీడియా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయడానికి ఉండదు. ఏదైనా ఫొటోస్ పంపించాలన్నా, వీడియోస్ పంపించాలన్నా, ఆడియో ఫైల్స్ పంపించాలన్నా ఇట్లాంటివి అయితే కుదరదు. ఓన్లీ మీరు చాట్ మాత్రమే చేసుకోగలరు. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ నథింగ్ స్పోక్ పర్సన్ అడిగింది, మీరు నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చారు, ప్రైస్ దగ్గర 80,000 రూపాయలు పెట్టారు, దాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటంటే, మాకు ప్రైస్ గురించి ఎక్కువ బ్యాక్లాష్ వచ్చింది ఇండియా నుంచి ప్రైస్ అబ్జెక్షన్ చెప్తున్నారు, కానీ వేరే కంట్రీస్లో అయితే ప్రైస్ గురించి ఎక్కడ అంత మాట్లాడుకోవట్లేదు. ఈ ఫోన్ మేము తీసుకొచ్చింది గ్లోబల్ ఆడియన్స్ కోసం, ఇండియా కోసం కాదన్నట్లే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే, ఎవరైతే శాంసంగ్ కానీ, యాపిల్ కానీ, OnePlus కానీ ఇట్లాంటి ఫోన్స్కి ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు, మా ఫోన్లో ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆ ఫీచర్స్ నచ్చి ఫోన్ తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చాం, ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునే వాళ్ళ కోసం తీసుకురాలేదన్నట్లుగా చెప్తున్నారు. కాల్పి ఫస్ట్ నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయినప్పుడు ఇండియా మాకు బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పారు. రీసెంట్గా క్యాన్లిస్ రిపోర్ట్ కూడా వచ్చింది. క్యాన్లిస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నథింగ్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే
చూసుకుంటే 177% గ్రో అయింది నథింగ్ మార్కెట్. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ వచ్చింది ఇండియన్ మార్కెట్ నుంచి. అవి కూడా ఈ నంబర్ సిరీస్ కాదు, నథింగ్ ఫోన్ 3A ప్రో ఇవి ఉంటాయి, CMF ఫోన్లు, వీటి నుంచి వీళ్ళకి ఎక్కువ ఆదాయం అయితే వచ్చింది. ఇండియా నుంచి ఆదాయం అయితే జనరేట్ అయింది వీళ్ళకి. మీరు ప్రైస్ ఎక్కువ పెట్టినప్పుడు ప్రైస్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు, ఎందుకంటే డబ్బులు సంపాదించేవాడు తెలుస్తుంది పెయిన్. సో అంత డబ్బులు పెట్టి ఫోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రైస్ తగ్గట్టు ఫీచర్స్ ఉన్నాయా లేవా కూడా చూస్తాడు. సో ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళకి. నథింగ్ ఎప్పటి నుంచో ఇంతే. ఈవెన్ కాల్పీ కూడా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారు ప్రోడక్ట్ గురించి అని చెప్పారంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించారు వీళ్ళు. నెక్స్ట్ మనకి ట్విట్టర్కి వెళ్ళి చూస్తే మీకు బాయ్కాట్ జియో అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. మొత్తం స్టోరీలోకి వెళ్దాం ఏం జరిగిందని చెప్పేసి. ఇది ఒక ఏనుగు కథ 1992కి వెళ్ళాలి మనం. 1992లో ఒక ఏనుగు మహాదేవి అని చెప్పేసి ఒక ఏనుగు అనమాట. తన్ని ఒక మహారాష్ట్ర కోలాపూర్ విలేజ్లో ఒక జైన్ కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళు దాన్ని ఒక దేవతలాగా చూస్తూ ఉంటారు, దాన్ని పూజిస్తూ ఉంటారు. ఎక్కడైనా తీసుకెళ్తుంటారు కదా జాతరలు ఇట్లాంటి వాటికి, దాన్ని తీసుకెళ్ళడం, దాన్ని గొలుసులతో కట్టేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దానికి కొన్ని దశాబ్దాలు అయిపోయింది, దానికి ఏజ్ 35+. దానికి కొంచెం కాలు కూడా ముద్దుబారిపోయింది. దీన్ని హింసిస్తారన్న కేటగిరీ కింద ఒక కేసు అయితే వేశారు. 2020లో పేటా వాళ్ళు కేసు అయితే వేశారు. పేటా ఏంటంటే ఇది పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే యానిమల్స్ కూడా మనుషులాగా బతకాలి, వాటిని ఎటువంటి హింసకు గురి చేయకూడదు అన్న థీమ్లో వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళు కేసు వేశారు. ఇప్పుడు తీర్పు అయితే వచ్చింది. తీర్పు ఏమి ఇచ్చారంటే ఆ ఏనుగుని వాంతారాకి ఇచ్చేసేయాలి, మనకి మంచి ఫుడ్ కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని బాగా చూసుకోవాలని చెప్పేసి వాంతారాకి ఇచ్చేయమన్నారు. సో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఏనుగుని వాంతారా. అండ్ వాంతారా అంటే ఇది అంబానీ ఫ్యామిలీది, వీళ్ళు ప్రైవేట్ జూ లాగా అనమాట. రకరకాల జంతువులు ఉంటాయి, వాటిని చాలా బాగా చూసుకుని ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, మంచి ఫుడ్ వాటికి పెడతా ఉంటారు, మంచిగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు. అదొక జూ టైప్ అనమాట. సో ఇక్కడికి ఇచ్చేసారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దీనికి కోపం వచ్చింది, జైన్ కమ్యూనిటీ వాళ్ళు కోపం వచ్చేసి వీళ్ళందరూ బాయ్కాట్ చేశారు. కోలాపూర్ విలేజ్ మొత్తం జియోని బాయ్కాట్ చేసేసి సిమ్ కార్డ్స్ కూడా మార్చేశారు, పోర్ట్ పెట్టేశారు. దగ్గర 10,000 మంది పోర్ట్ పెట్టేశారు. ఇటు సైడ్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఆ ఏనుగు ఎలా ఉంది ప్రస్తుతం, సో అది ఎంత హ్యాపీగా తిరుగుతుంది, దానికి ట్రీట్మెంట్ చేయడం, దాని లెగ్ ఏదైతే కాలు పాడైపోయింది కదా దానికి ట్రీట్మెంట్ చేయడం, మంచి ఫుడ్ పెట్టడం దానికి. సో ఇట్లా అది ఎంత స్వేచ్ఛగా ఉందనేది వీడియోస్ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇద్దరి మధ్య గొడవ నడుస్తూ ఉంది, అందుకే ఈ ట్రెండ్ మీరు చూస్తున్నారు, బాయ్కాట్ జియో అని చెప్పేసి. రీజన్ వచ్చేసరికి ఇది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రంప్ మళ్ళీ ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఇండియా మీద మళ్ళీ మేము ఛార్జెస్ పెంచుతాం, ప్రజెంట్ 25% చేశారు కదా, ఇంకా పెంచుతాం అన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా మళ్ళీ రష్యా దగ్గర నుంచి ఇంకా ఆయిల్ని తీసుకుంటుంది, ఎక్కువ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది అని చెప్పేసి మేము ఇండియా మీద టారిఫ్స్ పెంచుతాం అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే పెట్టాడు. దీనికి ఇండియా కూడా రియాక్ట్ అయింది. యూరోప్, యుఎస్ వీళ్ళు కూడా రష్యా నుంచి తీసుకుంటూ ఉంటారు. యూరోప్ అయితే ఎక్కువ ఆయిల్ ఇవన్నీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. అమెరికా అయితే మెటల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. మీరు మాత్రం చేసుకోవచ్చు, మేము చేయకూడదా? మాకు తక్కువ దొరుకుతుంది అక్కడ క్రూడ్ ఆయిల్, మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మాకు కూడా తక్కువ పడుతుంది, ప్రజలకు కూడా తక్కువలోకి వెళ్తుంది, మేము రష్యాతో డీల్ అయితే మేము కుదుర్చుకుంది, అదైతే మేము క్యాన్సిల్ చేసుకో, మీరు ఏమైనా చేసుకోవాలన్నట్లుగా ఇండియా కూడా జవాబు ఇచ్చింది. అండ్ ఇటు సైడ్ నుంచి రష్యా కూడా రియాక్ట్ అయింది. రష్యా చెప్పేదాని ప్రకారం చూస్తే వీళ్ళు మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు రష్యా మంచి శక్తిగా ఎదుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, సో వీళ్ళు జీర్ణించుకోలేక అమెరికా వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా రష్యా మాట్లాడుతుంది. ఈవెన్ చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. చైనా కూడా మేమేమి క్యాన్సిల్ చేసుకోం, రష్యా నుంచి మేము కూడా ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటాం అన్నట్లుగా చైనా కూడా ధీటుగా అమెరికాకు బదులైతే ఇచ్చింది. ట్రంప్కి రష్యాకి అయితే పడదు, ఉక్రెయిన్ వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా రష్యాని ఎంతవరకు తగ్గించగలిగితే అంత మంచిది అన్నట్లుగా చూస్తుంది. కాకపోతే రష్యాకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న దేశాలు ఉన్నాయో రష్యాకి స్ట్రాంగ్ అయితే నిలబడి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏసర్ ల్యాప్టాప్ ఒకటి Ryzen 7 జనరేషన్ ప్రాసెసర్ 16GB RAM 512GB SSDతో వస్తుంది. అండ్ చాలా తక్కువ రేట్కి వస్తుంది. Ryzen 7 ప్రాసెసర్ మీకు 40,000 పైనే ఉంటాయి. ఇది వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ 32,700 రూపాయలకు వస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 5,250 రూపాయలు ICICI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొక డీల్, నా పర్సనల్గా నేను యూస్ చేసే ట్యాబ్ ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S. నేను పర్సనల్ కొనుక్కున్నా, ఇది నాకు అల్ట్రా వచ్చింది, ట్యాబ్ అల్ట్రా రివ్యూ కోసం తర్వాత తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. నాకు బాగా నచ్చింది ట్యాబ్, దానిలో చిన్నది తీసుకున్నాను S9. ఇది ఎక్కడ యూస్ చేస్తాను, నేను ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ S Pen యూస్ చేస్తాను నోట్స్ తీసుకోవడానికి, మూవీస్ చూడడానికి నేను బాగా యూస్ చేస్తాను. బయటికి ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, మూవీస్ ఎక్కువ వేసుకొని వెళ్ళి దానిలో చూస్తూ ఉంటాను. డిస్ప్లే బాగుంటుంది, 2x AMOLED డిస్ప్లే ఇవన్నీ ఉంటాయి దీనిలో. అప్పుడు 60,000 పైనే కొన్నాను నేను, చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇది 42,749 రూపాయలకి అయితే ఈ ట్యాబ్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ 16,250 రూపాయలు, SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. దీనికి 1 UI 7 అప్డేట్ కూడా వచ్చింది ట్యాబ్కి రీసెంట్గా. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, ఇప్పుడు వచ్చే యాప్స్లో అంత ఇవ్వట్లో మంచి ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ట్యాబ్, మంచి ప్రైస్కి వస్తుంది. ఒకవేళ మీరు ఒక మంచి ట్యాబ్ కోసం చూస్తుంటే, నోట్స్ తీసుకోవాలి, మీరు మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈవెన్ దీనిలో, అది దీనిలో ప్లస్ పాయింట్.
సో ఇది మీరు చెక్ చేయొచ్చు, 42,000 రూపాయలకే వస్తుంది. ఇవి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. రక్షాబంధన్ కూడా రాబోతుంది సాటర్డే. ఎవరైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీ సిస్టర్స్కి ఒక వీడియో అయితే కాంతన చేశాడు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, కార్డ్స్లో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో కింద కూడా మీకు లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్. అండ్ ఇక్కడ నుంచి మీరు 10 goodies అయితే గెలుచుకోవచ్చు. డైరీస్, పెన్ అండ్ కీ చైన్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మన రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.